నమస్కారం. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క హోరు ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో ఒక్కసారిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 100% ఫుల్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి రాజకీయ నేతల్లో ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో అది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ప్రధానంగా కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి 17 స్థానాల్లోనూ ఎమ్మెల్యే, అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో విన్నింగ్ మెజార్టీతో అబ్సల్యూట్ మెజార్టీ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ యొక్క పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈరోజు వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల పోటీ కోసం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ర్యాలీల నేపథ్యంలో అక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి విజయం కోసం ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం సందర్భంలో అక్కడ ఆయన పోటీ చేసినటువంటి సందర్భంలో అక్కడ ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో విన్నింగ్ మెజార్టీ సాధించారని చెప్పుకోవాలి. మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ కర్ణాటక సంబంధించి బెంగళూరు, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలో 3 స్థానాలు, బల్లాపూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, హడ్స్పూర్, కాస్పోనెట్ నియోజకవర్గాల్లో మహాయంతి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఆ అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కనుక గమనించినట్లయితే లాతూర్ సిటీ, బెంగళూరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం అనేది గమనార్హం అంటూ కూడా ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. అంటే మనం భావించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక బెస్ట్ పొలిటీషియన్గా మారారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమిలో వచ్చిన సందర్భంలో గడిచిన 6 నెలల క్రితం ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా లేనటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీకి ఎన్డీఏలో కూటమిలో భాగస్వామి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ షా ప్రభుత్వము చాలా ముందస్తు వ్యూహంగా వెళ్ళారని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, ఒక్క ఎంపీ కూడా లేరు. కానీ ఆయన ఎన్డీఏ పార్టీలో ఆయన్ని సభ్యుడిగా భాగస్వామ్య పార్టీగా చేర్చుకుని కీలకమైనటువంటి స్టెప్ వేశారు. ఆ రోజు వేసినటువంటి స్టెప్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించారు. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో సందర్భంలో కూడా అక్కడ అభ్యర్థులందరినీ కూడా గెలిపించడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఎన్డీఏ పార్టీ పక్షాన జాతీయ స్థాయిలో కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉంచాలనేటటువంటి మోడీ షా యొక్క వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో జాతీయ స్థాయిలోకి వెళ్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాలి. ఒక రకంగా కనుక గమనించినట్టే చాలామంది పొలిటీషియన్లు కూడా చాలామంది కెరీర్ ఉన్నప్పటికీ కూడా షార్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ అనేవాడు గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీ నడిపినప్పటికీ కూడా ఆయన యొక్క స్టేబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రజలు చాలామంది వేచి చూశారు, అదేవిధంగా గమనించారు. తాజాగా కనుక జరిగినటువంటి పరిణామంలో ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా క్యాబినెట్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలోనూ ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలామంది నిశ్చితంగా గమనించారు. మనం కనుక గమనించినట్టయితే గతంలో కొంతమంది స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఆ హీరోలందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు, కానీ కొంతమంది మాత్రం అలా వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ సోదరుడుగా ఉన్నటువంటి ప్రజారాజ్యం అధినేతగా ఉన్న గతంలో ఉన్నటువంటి చిరంజీవి కూడా కొద్ది రోజులు మాత్రమే పార్టీ నడిపి అదేవిధంగా రాజకీయాలు ఉండి తర్వాత కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ కనుక మనం ఊహించినట్లయితే ఆయన ఒక స్థితప్రజ్ఞుడుగా గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా వన్ సైడ్గా జనసేన పార్టీ అనేది స్థాపించి జనసేన పార్టీ జన సైనికుల కోసం ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రజల యొక్క ఇబ్బందులు నేపథ్యంలో పార్టీ లేనప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు కూడా తన సొంత డబ్బులతో సహాయం చేసినటువంటి సందర్భాలు కావచ్చు. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి బుడమేరు వరదల సందర్భంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన సొంత డబ్బులతో వారికి సహాయం చేసినటువంటి సందర్భాలు కావచ్చు. వీటన్నీ కూడా చాలా కీలకంగా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా, అదేవిధంగా చాలా కాన్ఫిడెంటియల్
కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్గా ప్రజలందరూ కూడా గుర్తించారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అక్కడ ప్రచారం చేసినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగువారు ఎవరైతే ఉన్నారో తెలుగువారు కావచ్చు, మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి స్ట్రాటజీ తీసుకున్నాడు, ఏ విధంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు అనేటటువంటి అంశాన్ని వారందరూ కూడా నిశ్చితంగా గమనించారు. అసలు బీజేపీకి ఇంతవరకు అవకాశమే లేనటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి విజయడంకా మోగించారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క కృషి అని చెప్పి వారందరూ కూడా చెప్తున్నటువంటి వర్షన్గా కనపడుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా నిశ్చితంగా వ్యవహరిస్తున్నారు. చాలా క్లియర్గా ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయవేత్తగా ఆయన నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా రాజకీయాల్లో అంటే శాసనసభ్యుడిగా ఓనమాలు కూడా రానటువంటి ఎమ్మెల్యే ఒక స్థితప్రజ్ఞుడు, ఒక ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాదిరిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను కనుక గమనించినట్టయితే సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు నడవటం అనేటటువంటి అంశం ఏదైతుందో దాంట్లో చాలా క్లియర్గా ఉన్నారు. ఇరు పార్టీలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ కూటమి జాతీయ స్థాయిలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒక గల్లీ లీడర్గా ఉన్నటువంటి అంటే 6 నెలల వరకు కూడా అసలు శాసన సభ్యత్వమేమీ లేనటువంటి పార్టీకి ఒక్కసారిగా ఈ 6 నెలల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అవడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైనటువంటి ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అయ్యారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలోనే మరో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక రకంగా కనుక మనం గమనించినట్టయితే ఎన్డీఏ కూటమిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పక్కన పవన్ కళ్యాణ్ కావచ్చు, పక్కన చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమైనటువంటి రోలు ఎన్డీఏ పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పోషిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో ఒక పక్కన గతంలో కనుక గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్తో కేంద్రానికి ఎటువంటి అవసరాలు లేవు. కానీ ప్రస్తుతం కనుక గమనించినట్లయితే ఇక్కడ తాజాగా మారుతున్నటువంటి పరిణామాలు రాజకీయ అంశాలను కనుక గమనించినట్టయితే సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎన్డీఏలో కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారే కావటం రానున్న రోజుల్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి అంశాల్లో కీలక అంశాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఈ నాయకులే పాల్పంచుకోవటం వంటి అంశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర విభజన సందర్భంలో అనేక అంశాలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి గతంలో. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరమే కేంద్రానికి వచ్చేటటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క నేతలే కేంద్రానికి అడ్డుగా నిలబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నతంగా దేశంలో ఉందో రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వెనక్కి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కే ప్రాతినిధ్యం వహించడంతో రానున్న రోజుల్లో కేంద్రంతో మాట్లాడే అనేక సందర్భాల్లో రాష్ట్రానికి ప్రయోజనాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో కావచ్చు, అనేక అంశాలను ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తారనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రచారం నేపథ్యంలో కూడా అక్కడ బెస్ట్ ఫలితాలు రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, అదేవిధంగా స్టార్ పొలిటీషియన్గా ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో కూడా ఈ ఫలితాలు రిపీట్ అవుతే బెస్ట్ పొలిటీషియన్గా ఉంటారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ వారే కావటం, ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఆంధ్రప్రదేశ్ వారే కావటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. నమస్కారం.